హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజియాలీస్ కిచెన్. ఈరోజు సరికొత్త రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసానండి. అదే మ్యాగీ నూడిల్స్. మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారండి, పర్ఫెక్ట్గా మ్యాగీ నూడిల్స్ని ఎలా చేసుకోవాలో చూపించి ఇస్తారని చెప్పారు. వాళ్ళ కోసం ఈ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసానండి. యాస్టీస్గా ప్యాకెట్ మీద ఉన్నట్టు మనం చేసుకుంటే నూడిల్స్ అనేవి అంత టేస్ట్గా ఉండవండి. మనం ఇలా కొన్ని రకాల వెజిటేబుల్ యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలకి భలే నచ్చేస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా తయారీ విధానం అయితే చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ అయితే పెట్టుకొని జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులో మనము బాగా సన్నగా కట్ చేసిన ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసేసుకోవాలి. ఆనియన్ వేసేసుకొని ఇందులోనే జస్ట్ ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసేసుకోవాలండి. వేసేసుకొని కాస్త ఫ్రై చేసేసుకోవాలి. మరి ఎర్రగా వేగాల్సిన అవసరం లేదండి. కాస్త ఫ్రై అయ్యే వరకు ఇలా కలుపుకుంటూ అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మీడియం సైజు ఒక టమాటా సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. టమాటోస్ మగ్గి కాస్త సాఫ్ట్ అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ అయితే ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై చేసేసుకుంటూ కాస్త సాఫ్ట్ అయిన తర్వాత టమాటోస్ ఇందులో ఒక మీడియం సైజు క్యారెట్ సన్నగా కట్ చేసి వేసేసుకోవాలండి. కావాలంటే ఈ స్టేజ్లో మనము పచ్చి బఠానీలు కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇలా క్యారెట్ కూడా కాస్త సాఫ్ట్ అయిన తర్వాత ఇందులో మనము ఒక చిటికెడు పసుపు వేసుకోవాలండి. జస్ట్ ఒక చిటికెడు సరిపోతుంది. ఒక చిటికెడు పసుపు కూడా వేసేసుకొని కాస్త ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేసుకోవాలండి. ఫ్రై చేసేసుకొని ఇందులో జస్ట్ 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసేసుకోవాలండి. ఇవి మగ్గడానికి, వెజిటేబుల్స్ మగ్గడానికి 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసేసుకొని ఇంకోసారి కలుపుకొని ఇలా మూత పెట్టేసి కాసేపు ఒక నిమిషం పాటు మగ్గనివ్వాలండి వీటి మొత్తాన్ని. చూడండి, నేను ఇక్కడ మ్యాగీ నూడిల్స్ అయితే యూస్ చేస్తున్నాను. ఈ ఒక ప్యాకెట్కి మనం ఈ క్వాంటిటీ అయితే వేస్తున్నామండి. 1 నిమిషం తర్వాత మూత తెచ్చి చూద్దాం. చూడండి, వెజిటేబుల్స్ అయితే కాస్త సాఫ్ట్గా అయితే మగ్గిపోయాయి కదా. ఇలా మగ్గిన తర్వాత ఇందులో మనం ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలండి. 250 ml వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. మనం గ్లాస్తో వాటర్ తాగుతాం కదా, అలాంటి 1 గ్లాస్ వాటర్ అయితే వేసేసుకొని మూత పెట్టేసి కాస్త ఈ నీళ్ళు కాస్త మరిగే వరకు ఇలా మూత పెట్టి మరిగించుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు మనము మ్యాగీ నూడిల్స్ని యాడ్ చేసుకుందామండి. చూడండి, ఇక్కడ నూడిల్స్ కూడా వేసుకున్న తర్వాత ఎక్కువ కదపకుండా లైట్గా కలుపుకుంటూ ఇలా కలుపుకోవాలండి. ఇలా అయితే కలుపుకోవాలి. ఎక్కువ కలిపేస్తే విరిగిపోయి నూడిల్స్ అనేవి చూడడానికి బాగోవండి. ఇలా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి జస్ట్ ఒక 2 to 3 మినిట్స్ పాటు స్టవ్ మీద పెట్టేసుకోవాలండి. ఒక 2 to 3 మినిట్స్ తర్వాత చివరిగా మనము దింపేటప్పుడు ఇందులో మసాలాస్ ఉంటాయి కదా మనం ప్యాకెట్స్లో, అవి ఒక 1/2 ప్యాకెట్ వేసేసుకొని తర్వాత ఇందులోనే ఒక 1/2 ప్యాకెట్ మ్యాగీ మసాలా దొరుకుతుందండి మనకి బయట. అలాంటి మ్యాగీ మసాలా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. నేను మొత్తము మ్యాగీలో వచ్చే మసాలా వేయలేదండి, అది 1/2 వేసాను. మ్యాగీ మసాలా 1/2 వేసాను. వేసేసి జస్ట్ 1 నిమిషం పాటు స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడిగా తింటే మ్యాగీ నూడిల్స్ అనేవి చాలా బాగుంటాయండి. సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని వేడిగా తింటే చాలా టేస్ట్గా ఉంటాయి. పిల్లలకి భలే నచ్చుతుందండి. ఈ మ్యాగీ నూడిల్స్ అనేవి చాలా బాగుంటుంది. ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి నా వీడియోని అయితే షేర్ చేసేసేయండి. అలాగే బెల్ ఐకాన్ని మాత్రం ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఎందుకంటే నేను చేసే మంచి వీడియోస్ మీ వరకు చేరుకోవాలంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయాలి కదా. కాబట్టి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేసి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.